అందరికీ నమస్కారం. నేను పొన్నుల రవీందర్‌ని. సో, ముఖ్యంగా దేశంలో మోడీ హవా జరుగుతుంది. కంప్లీట్‌గా ఈ ఎలక్షన్స్‌లో మోడీ హవా అనేది కనిపిస్తుంది క్లియర్‌గా. అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా మట్టుకి కనిపిస్తుంది. సో, ప్రజలందరూ ఓటు వేసే ముందు ఒక చిన్న విషయం ఆలోచించాలి. మనం ఓటు వేసే ప్రతి ఒక్కరు పైసలిస్తారు. అన్ని పార్టీలు పైసలిస్తారు, తీసుకోవాలి. దాంతో పాటు ఓటు వేసేటప్పుడు కొంచెం ఒక్క నిమిషం ఆలోచించాలి. మనకెవరైతే మనకు పనులు చేయగలరు, ఎవరైతే మనకు టైం ఇవ్వగలరు అని చెప్పేసి ఒక చిన్న ఆలోచించి ఓటేయాలి. మీరు చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ నాయకులు ఎలా ఉంటారంటే వాళ్ళు వాళ్ళు సొంత విషయాల గురించి ఎక్కువ పట్టించుకొని వ్యక్తిగత వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే బీజేపీ వాళ్ళు చూసుకున్నట్టయితే నీకు టైం ఇవ్వగలరు. అలాగే సేవా గుణంలో కానీ, టైం ఇవ్వడంలో కానీ చాలా ఎక్కువ మట్టుకి వాళ్ళ ఇంట్రెస్ట్ అన్ని నేషనల్ వాటి మీద ఉంటాయి. కాబట్టి ఈ ఎలక్షన్స్‌లో ఈ 13 తారీఖు జరగబోయే ఎలక్షన్స్‌లో ఎలాగైనా కూడా అన్ని ప్రాంతాల్లో 17 లోక్సభ ఎలక్షన్స్‌లో అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బై ఎలక్షన్స్‌లో బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. భారత్ మాతాకి జై.